నిన్న ఇండియా గెలవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అండ్ మిడిల్ ఆర్డర్లో ఒక స్ట్రాంగ్ పిల్లర్గా బ్యాటింగ్లో నిలబడిపోయాడు తిలక్ వర్మ. ఇప్పటిదాకా విరాట్ కోహ్లీ లేని లోటుని ఎవరు తీరుస్తారో, ఎస్పెషల్లీ T20 ఫార్మాట్లో. T20 ఫార్మాట్లోనే, ఎందుకంటే విరాట్ కోహ్లీ ఒక యాంకర్ రోల్ ప్లే చేసేవాడు. ఎస్పెషల్లీ అట్ ద టాప్ ఆఫ్ ద ఆర్డర్లో ఇండియా వికెట్స్ కోల్పోయినప్పుడు విరాట్ కోహ్లీ యాంకర్ రోల్ ఇండియాని చాలాసార్లు గట్టెక్కించింది. T20 నుంచి విరాట్ రిటైర్ అయిన తర్వాత ఆ రోల్ని ఎవరు తీసుకుంటారనేది ఒక పెద్ద క్వశ్చన్గా ఉంది. కానీ దానికి నిన్న తిలక్ వర్మ ఒక చక్కటి సమాధానం చెప్పాడు. ఇప్పటిదాకా టోర్నమెంట్లో కన్సిస్టెంట్గా ఆడుతున్న, పెద్దగా మీడియా అటెన్షన్ కానీ పెద్దగా హైలైట్ అవ్వని తిలక్ వర్మ ఫైనల్లో నేనున్నానంటూ ఒక స్టాండ్ ఇవ్వడమే కాకుండా వన్ డౌన్లో దిగినప్పటి నుంచి స్ట్రైక్ రొటేషనే కాకుండా అప్పటికప్పుడు ఫోర్స్ కొట్టు, లూజ్ బాల్ని బౌండరీ దాటిస్తూ తిలక్ వర్మ చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అంతేకాకుండా శివం దూబే లాంటి ప్లేయర్కి కాన్ఫిడెన్స్ ఇవ్వడం కూడా, మోటివేటింగ్ వర్డ్స్ కూడా మనం చూసాం. శివం దూబే ఇనీషియల్గా కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. దట్ వాస్ ద కేస్ విత్ శివం దూబే ఆల్ ద టైమ్. కానీ తిలక్ వర్మ ఇచ్చిన కాన్ఫిడెన్స్ శివం దూబేకి చాలా హెల్ప్ చేసింది. అండ్ శివం దూబే ఒకసారి క్లిక్ అయితే శివం దూబే ఎంత పెద్ద బిగ్ హిట్టర్గా మారగలడో మనమంతా చూసాం. అదే నిన్న కూడా చూసాం. ఒకసారి క్లిక్ అయితే శివం దూబే ఎంత పెద్ద హిట్టరో మనం అందరం చూసాం. అదే నిన్న కూడా జరిగింది. కానీ శివం దూబే ఆడటానికి తిలక్ వర్మ అట్ ది అదర్ ఎండ్ ఒక పిల్లర్ లాగా నిలబడిపోయాడు. ఎగ్జాక్ట్లీ ద రోల్ విరాట్ కోహ్లీ ప్లేడ్. అండ్ తిలక్ వర్మ ఈసారి ఈ టోర్నమెంట్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ రన్ గెటర్స్. అభిషేక్ శర్మ వాజ్ ద హైయెస్ట్ రన్ గెటర్, కానీ తిలక్ వర్మ 3వ స్థానంలో ఉన్నాడు విత్ అరౌండ్ 220 రన్స్, విచ్ ఈజ్ నాట్ అ మీన్ టాస్క్ అట్ ఆల్. సో తిలక్ వర్మ T20s వరకు కాకుండా వన్డేల్లో కూడా రాణించాలని కోరుకునే ముందు ఫ్యూచర్లో ఇండియాకి తిలక్ వర్మ ఎస్పెషల్లీ ఇన్ T20sలో ఎలాంటి రోల్ ప్లే చేయాలని అతన్ని తీసుకున్నారో అదే రోల్ నిన్న ప్లే చేశాడు. ఖచ్చితంగా ఒక యాంకర్ రోల్. వెన్ ఇట్స్ నీడెడ్ అగ్రెషన్ చూపించాలి, అవసరం లేనప్పుడు హీ జస్ట్ హ్యాస్ టు రొటేట్ ద స్ట్రైక్. అదే నిన్న కరెక్ట్గా చేశాడు. లో స్కోరింగ్ చేసెస్ క్యాన్ బీ ట్రికీ. పాకిస్తాన్ ఒక 146 కొట్టినప్పటికీ ఆ స్కోర్ చేస్ చేయడంలో ఇట్ క్యాన్ గెట్ ట్రికీ సమ్ టైమ్స్. అదే జరిగింది అభిషేక్ శర్మ అవుట్ అవ్వడంతో. అక్కడి నుంచి తిలక్ వర్మ టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఫార్వర్డ్. అండ్ ఈవెన్ దో హీ స్టార్టెడ్ జస్ట్ నౌ, తిలక్ వర్మ ఆల్రెడీ ఒక సీనియర్ బ్యాట్స్మెన్ లాగే ఆడాడు. అండ్ విరాట్ కోహ్లీతో కంపారిజన్స్ తప్పవు. విరాట్ కోహ్లీతో ఇనీషియల్ ఫేజెస్లో విరాట్ కోహ్లీ ఎలా అయితే T20sలో ఇండియాకి ఒక చక్కటి నాక్స్ ఆడి ఇండియాని గెలిపిస్తూ వచ్చాడో, అలాగే తిలక్ వర్మ కూడా విరాట్ కోహ్లీ కంటే ఎస్పెషల్లీ T20 ఫార్మాట్లో ముందుకెళ్లాలని కోరుకుందాం.